హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. సో మేము రిసార్ట్‌కి వెళ్ళాము అని చెప్పాను కదండీ. చీరాల్లో రిసార్ట్‌కి వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ వ్లాగ్ కంటిన్యూయేషన్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ విజిట్ అండ్ సీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదేనమాట రిసార్ట్. సో రిసార్ట్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళిన రిసార్ట్ నేమ్ అయితే రివేరా బీచ్ రిసార్ట్ అండి. సో చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బీచ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో రిసార్ట్ ఉండడం చాలా అవసరంగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే ఫోటోషూట్స్, ఫంక్షన్స్ అండ్ చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఏదైనా ఫోటోషూట్స్ అలా చిన్ని చిన్ని ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట మెయిన్ గేట్. చూస్తున్నారా ఎంత బాగుందో. గేట్ దగ్గర నుంచే, ఎంట్రన్స్ దగ్గర నుంచే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. అండ్ లోపలంతా కూడా ఫుల్ గ్రీనరీ అండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అండ్ కార్స్ చూస్తున్నారా, ఫుల్ పార్కింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే అనమాట. సో సాటర్డే సండే ఫుల్గా ఉంటారంట ఇక్కడ. సో వీకెండ్లో మంచిగా హైదరాబాద్ నుంచి అండ్ విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఇలా చుట్టూ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో మంచిగా ఒక ప్లేస్లో అలా రెస్ట్ తీసుకొని, అండ్ అలాగే బీచ్ కూడా ఉంది కాబట్టి మంచిగా ఫ్యామిలీ అంతా చిల్ అవ్వచ్చు కదా. ఈ రిసార్ట్ వీక్ డేస్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, కానీ వీకెండ్లో మాత్రం చాలా ఏం చెప్పాలంటే రూమ్స్ కూడా దొరకదండి, అంత ఫుల్గా ఉంటుంది. సో బుక్ చేసుకునే వాళ్ళు ముందుగా కూడా బుక్ చేసేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఉంటే ముందుగానే బుక్ చేసేసుకోండి, ఒక వీక్ అడ్వాన్స్గా బుక్ చేసేసుకోండి. అండ్ మాకు అస్సలు రూమే దొరకలేదండి. అంటే చాలా రిసార్ట్స్ ట్రై చేసాము. అండ్ ఫేమస్ రిసార్ట్స్ అన్నీ ట్రై చేసాం, బట్ ఎక్కడా కూడా రూమ్ దొరకలేదు. అండ్ ఇది కూడా చాలా మంచి ఫేమస్ రిసార్టే. అండ్ ఇందులో కూడా జస్ట్ 2 రూమ్స్ మాత్రమే ఉన్నిందండి అట్ లాస్ట్. సో ఇంకా అది కూడా సన్ రైజ్ లాఫ్ట్ కాదు. సో సన్ రైజ్ కనిపించే ప్లేస్ కాకుండా గార్డెన్ ప్లేస్ అయితే వచ్చిందనమాట. గార్డెన్ వ్యూ అంతే. సో కింద 2 మాత్రమే ఖాళీ ఉన్నింది. ఇంకా మాకు ఆ టైంకి మేము రావాలి అంతే డిసైడ్ అయిపోయాం కదా. సో ఓకేలే అని చెప్పి, గార్డెన్ అయితే కూడా ఏముందిలే అని చెప్పి మేమైతే వచ్చేసాము. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇన్ అడ్వాన్స్గా బుక్ చేసేసుకోండి. సో మంచిగా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి ఒక్క ప్లేస్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో గెట్ టుగెదర్స్ కానీ అండ్ ఇలాగా స్మాల్ ఫంక్షన్స్ ఏదైనా కూడా మంచిగా అందరూ కలిసి ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎవరైనా సరే రిసార్ట్కి రావాలి అని ప్లానింగ్ ఉంటే మాత్రం నేను అడ్వాన్స్గా బుక్ చేసేసుకోండి. మినిమం 15 డేస్ లేదా 1 వీక్ అలా ముందే బుక్ చేసేసుకొని వచ్చేసేయండి. అండ్ ఇక్కడైతే స్టేజ్ కనిపించింది కదండి, అక్కడ స్మాల్ ఫంక్షన్స్, రిసెప్షన్, ఫోటోషూట్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవినింగ్లో ఇంకొక ఈవెంట్ కూడా జరుగుతుంది. సో అదంతా కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇదంతా పిల్లలకి ప్లే ఏరియా అనమాట. అండ్ లోపల గేమ్స్ కూడా ఉందండి, గేమ్ జోన్ కూడా ఉంది. అంటే పెద్ద గేమ్స్ కాదు, కానీ ఇండోర్ గేమ్స్ అయితే ప్లే చేయడానికి ఉందన్నమాట. సో పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల పాటికి పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటే మీరు మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే పిల్లలు ఏడుస్తారే, ఇలా ఉంటారే, అలా అనుకోవడానికి ఏమీ లేదండి. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటు సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఉంది, నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగా వే అయితే ఉందో. ఇటు సైడ్ ప్లాంట్స్ అంతా కూడా చాలా బాగుంది కదండి. అండ్ మేము ఏం చేసామంటే మార్నింగ్ 6కి అంతా స్టార్ట్ అయిపోయామా, ఇక్కడికి 11కే రీచ్ అయిపోయాము. సో 11:15 అనుకుంటానండి రీచ్ అయిపోయాము. అండ్ 12:30కి అనమాట రూమ్స్ చెక్ఇన్ చేసేయాలి. సో చాలా టైం అయితే ఉంది కదా. ఇంకా చాలామంది చెక్అవుట్ అవి చేస్తూ బిజీగా ఉన్నారనమాట రిసెప్షన్లో. ఈలోపు మనము ఒకసారి బీచ్కి వెళ్ళిపోయి వచ్చేద్దాము అనేసి, ఇంకా పిల్లలు బీచ్ చూస్తే ఆగుతారా అండి, అస్సలు ఆగరు కదా. అందుకని చెప్పి సర్లే ఈలోపు మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది కదా, బీచ్ అలా ఓ లుక్కేసి వచ్చేద్దాము అని
బయలుదేరుతూ ఉన్నాము. ఈలోపు నాకు ఇవి మంచిగా కనిపించిందనమాట. చాలా బాగున్నాయి కదా ఇవి పువ్వులు అని చెప్పి అలా వీడియో తీసుకుంటూ ఉన్నానా. అండ్ వీళ్ళందరూ కూడా మంచిగా చూస్తున్నారు, రిసార్ట్నంతా కూడా చూస్తూ ఎవరి పాటికి వాళ్ళు చూసుకుంటూ అలా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే బీచ్కి వెళ్తూ ఉన్నామండి. అండ్ చెప్పాను కదా ఎగ్జాక్ట్గా రిసార్ట్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంటుందని. ఈ రిసార్ట్కే కాదండి, ఇక్కడ ఉండే ఏ రిసార్ట్లో కూడా ఇదే ఫెసిలిటీ అనమాట. రిసార్ట్ ఇక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బీచ్ ఉంటుంది. సో కొన్ని అయితే ప్రైవేట్ బీచెసే ఉంటాయి, కొన్ని అయితే కొంతమంది పబ్లిక్ కూడా వస్తారు. కాకపోతే అంత రష్ ఉండరండి బీచ్లో, ఎక్కువ రష్ అంటూ ఉండదు. మనం నార్మల్ బీచెస్లో చూస్తూ ఉంటాం కదా, చాలా రష్గా అలా ఉంటారు కదా, ఇక్కడ అలా ఏమీ ఉండదు. ఈ టైము మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఏదో స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. సో కొంచెం రష్ ఉంది, అస్సలు అది కూడా ఉండదండి, చాలా తక్కువ రష్ే ఉంటారు. జస్ట్ ఒక 15 స్టెప్స్ వేసి ఉంటామేమో అంతే అండి, చాలా దగ్గర. అలా రోడ్ క్రాస్ చేసామో బీచ్ వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారా కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు, ఇది కూడా ఉండరు వీక్ డేస్ అయితే. సో ఇలా మేము 11 o'clockకి 11:15కి అలా బీచ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అండ్ మా లక్ ఏంటంటే అంత ఎండ లేదు, అలా అని వర్షము లేదండి. తిరుపతిలో వర్షము పడుతూనే ఉందంట కంటిన్యూస్గా. మేము బుక్ చేసినప్పుడు కూడా చాలా భయపడ్డాం, అంటే ఇంకా వర్షం పడుతూ ఉంటే అంత ఎంజాయ్ చేయలేం కదా, సో వేస్ట్ అయిపోద్దో ఏమో అని టెన్షన్ పడుతూ ఉన్నాము. అండ్ బయలుదేరేటప్పుడు కూడా తిరుపతిలో రేణిగుంటలో వర్షం, ఇక్కడైతే అస్సలు లేదండి, చాలా క్లౌడీగా అలా ఉంది. సో క్లౌడీ అంటేనే బీచ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నాకు వర్షం పడితే కూడా ఇష్టమే బీచ్లో, కాకపోతే రిమైనింగ్ యాక్టివిటీస్ అంత ఫన్ ఉండదు కదా. సో ఇక్కడైతే క్లౌడీగానే ఉంది మా లక్. అండ్ వీళ్ళు చూస్తున్నారా ఊరికే అలా చూసేసి వచ్చేద్దామని చెప్పారు, కానీ బీచ్లో వాటర్ చూడగానే బీచ్లోకి పరిగెత్తుతూ ఉన్నారనమాట. అండ్ స్నేహ అయితే భలే ఆడుకునిందండి ఈసారి బీచ్లో, ఎంత బాగా ఆడుకునిందంటే ఒక్కొక్కసారి దానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, వాటర్ టచ్ అయితే కూడా ఏడ్చేస్తుంది అనమాట. అలాంటిది బాగా అలవాటైపోయింది, మంచిగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఎంతసేపు అయినా అస్సలు టైమే తెలియదు కదండి, బీచ్లోకి వచ్చామంటే ఎంతసేపు ఉండిపోమన్నా కూడా ఉండిపోతాము, అలా ఉంటుంది కదా. అలా కూర్చొని ఆ అలల్ని చూస్తూ ఉంటే అంతా మర్చిపోయి, బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా అలా గాలి తాకుతూ ఉంటే మనల్ని చాలా బాగుంటుంది కదా ఆ ఫీల్ అంతా కూడా. సో చూసారా ఇలా అయితే ఉంది. అండ్ ఇక్కడ అలా బైక్స్ కూడా ఉన్నాయండి, అంటే దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ కనిపిస్తుందా మీకు, దీంట్లో మంచిగా బీచ్ దగ్గర అలా రైడ్కి అయితే వెళ్ళేసి వచ్చేయచ్చు. సో అందరూ వెళ్తూ ఉన్నారనమాట. ఇదైతే 100 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. సో మంచిగా వెళ్ళేసి ఒక రౌండ్ అయితే వేసేసుకొని వచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ చాలామంది రైడ్కి అయితే వెళ్తూ ఉన్నారు, చాలామంది వెహికల్స్ కూడా పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా కాల్చి ఇస్తారు, బట్ మాకైతే కనిపించలేదండి. మేబీ రిసార్ట్లో ఉండే రెస్టారెంట్లో మనం ఏమైనా అడిగితే వాళ్ళు ఏమైనా చేసిచ్చుంటారో ఏమో తెలీదు, బట్ ఇక్కడ అయితే బయట ఏమీ కనిపించలేదండి. అండ్ చూస్తున్నారా మంచిగా వెళ్తూ ఉన్నారు కదా, చాలా బాగుంటుందన్నమాట. అంటే బీచ్ పక్కన ఇలా రైడ్కి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో మేమైతే ఎప్పుడూ చూడలేదు కాబట్టి చూస్తూ అలా నిల్చొని చూస్తూ ఉన్నాము. అండ్ మోక్ష వాళ్ళని కూడా వెళ్తారా అని అడిగితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, అంటే అమ్మ నువ్వన్నారా నానన్నారా అని అడుగుతూ ఉన్నారు. పిల్లలు ఒకటే వెళ్ళలేరు కాబట్టి సపోర్ట్గా పేరెంట్స్ అయితే వెళ్ళాలి. అండ్ ఈలోపు వీళ్ళైతే ఇక్కడ వాటర్లోకి వెళ్ళిపోయారండి. నేనేమో ఫోన్ పట్టుకున్నానా, ఫస్ట్ వెళ్ళనే లేదు. వాళ్ళు మంచిగా వెళ్ళి ఆడుకొని వచ్చాక ఇంకా నేను మళ్ళీ వెళ్తున్నా. నాకు కూడా చాలా ఇష్టం అండి బీచెస్ కానీ. అండ్ బీచ్లో వాటర్లో మామూలుగా ఆడుకోను అనమాట, అంటే కొంతమంది లెగ్స్ దాకే తడిపేసుకొని వచ్చేస్తారు కదా, మేము అలా కాదు, మంచిగా కూర్చొని చాలాసేపు అలానే బీచ్లో కూర్చొని ఆ వాటర్తో ఆ శాండ్తో భలే ఎంజాయ్ చేస్తామండి, చాలా బాగుంటుంది కదా.
అండ్ స్నేహ చూసారా భలే ఆడుకుంటుంది. వాటర్ అలా వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది. నేనే కాదు మా అమ్మ చూసారా, నాకన్నా మా అమ్మ ఫుల్ వీళ్ళతో ఎనర్జెటిక్గా అసలు ఏజ్ కూడా మర్చిపోయి మరీ ఆడుకుంటూ ఉంటుంది. సో మంచిగా అలలైతే వస్తూ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఇక్కడ చాలా బాగుందండి. అంటే రిమైనింగ్ బీచెస్ మేము చూసాము. సో అక్కడ కొంచెం ఎందుకో వాటర్ కొంచెం డర్టీగా అలా అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది వాటర్. అండ్ అలాగే బీచ్ని కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా చెత్త అలా ఏది లేకుండా చాలా మంచిగా వెల్ మెయింటైన్డ్గా ఉందన్నమాట. బికాజ్ రిసార్ట్కి ఆపోజిట్లో ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా మంచిగా మెయింటైన్ చేస్తున్నారేమో అనుకుంటాను. అండ్ ఇదనమాట రిసార్ట్ అక్కడుంది, మనమైతే ఎదురుగా ఇక్కడ ఉన్నాము. అండ్ చూసారా ఇలా కొంచెం 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 క్రౌడీగా ఉంది అంతే అండి. నెల్లూరు బీచ్ అలా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ చాలా జనాలు కనిపిస్తారు. అండ్ ఇక్కడ అసలు చాలా జనాలు కూడా లేరనమాట. చాలా బాగుంది. అండ్ కొన్ని రిసార్ట్స్లో ఏంటంటే మనం జస్ట్ డోర్ ఓపెన్ చేయంగానే ఇలా బీచ్ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలాంటి రిసార్ట్ కూడా బుక్ చేసుకుందామని చూసాం కానీ మాకైతే అవైలబుల్గా లేదండి ఆ రోజుకి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంది. ఎక్కువ ఉన్నా పర్లేదని చూసాము, బట్ అవైలబుల్గా లేదనమాట. ఆల్రెడీ బుక్ చేసేసుకొని ఉన్నారు. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి అండ్ సండే 3 వచ్చాయా. 3 days లీవ్ కదా, అందరూ వీకెండ్ ఎలా చిల్ అవ్వాలి అని చెప్పి మంచిగా ముందే ప్లాన్ చేసేసుకొని బుక్ చేసేసుకున్నారు. మేము ఫస్ట్ వచ్చి కూర్గ్కి వెళ్దాం అనుకున్నామండి. బెంగళూరు దగ్గర ఉంది కదా, సో కూర్గ్ వెళ్ళాలనుకున్నాం. కానీ మా సిస్టర్ వాళ్ళ పాపకి బాబుకి ఫీవర్ వచ్చేసిందా, ఇంకా ఎందుకులే ఆ టైంలో కూర్గ్ అని చెప్పి ఇంకా టక్మని చూస్తే ఇవి మాత్రమే ఉంది. మేము ముందంతా చూస్తూ ఉన్నాము, అంటే నెక్స్ట్ వీక్ అలా ఎప్పుడైనా పోదామని చూస్తూ ఉంటే అప్పుడు రూమ్స్ అవైలబుల్గానే ఉన్నింది. సడన్గా ఇంకా 2 days ముందు చూసేసరికి అస్సలు రూమ్సే అవైలబుల్గా లేదండి. ఇది దొరకడం కూడా చాలా అదృష్టం అనమాట. సో అట్ లాస్ట్ దొరికింది. వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు 2 rooms ఉన్నాయి. మళ్ళీ మేము ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకునేటప్పటికి 1 room అప్పుడే అయిపోయింది. సో లాస్ట్ 1 room మాత్రమే దొరికింది. బట్ లక్కీగా అదైనా దొరికిందిలే అనుకున్నాము. లేదంటే ఇంట్లోనే చాలా బోర్ కదా, 3 days వచ్చింది. పిల్లలేమో అక్కడికి ఇక్కడికి వెళ్దామని చెప్పేసాము. ఇంకా వెళ్ళలేదంటే వీళ్ళు పాపం బోర్ ఫీల్ అవుతారు అనేసి ఓకేలే అని చెప్పి వచ్చేసాము ఇక్కడికైతే. అండ్ కాసేపు అయితే మంచిగా ఇక్కడ ఆడేసుకొని 12:30 అయిపోయింది. ఇంకా చెక్-ఇన్ చేయాలి కదా అని చెప్పి రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఈలోపు కూల్ డ్రింక్స్ తాగుదామని అక్కడ షాప్ దగ్గర ఆగున్నామండి. అండ్ బీచ్లో నుంచి రాగానే మనకి ఇంకా మట్టి అంతా ఉంటుంది కదా, అదంతా వాష్ చేసుకోవడానికి ఎంట్రన్స్లోనే వాటర్ అయితే పెట్టున్నారు. సో మంచిగా వాష్ చేసేసుకొని ఇప్పుడైతే రిసెప్షన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అండ్ ఆ రిసెప్షన్ కూడా చాలా బాగుందండి. చాలా సింపుల్గా చాలా మంచిగా అనిపించింది. మా ఆయనేమో ఇక్కడ చెక్-ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తూ ఉంటే మేమేమో ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఆధార్ కార్డు కూడా అందరిది అయితే కావాలండి. రూమ్ ఎవరెవరు తీసుకుంటున్నారో, రూమ్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళదంతా కూడా ఆధార్ కార్డ్స్ కూడా సబ్మిట్ చేయమన్నారు. అండ్ చిన్న పిల్లలది అవసరం లేదు కానీ పెద్దవాళ్ళది. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చి 2 adults అండ్ 2 kids మాత్రమే. సో ఎక్స్ట్రా 1 personకి 1100 అయితే ఛార్జ్ చేశారు. సో బెడ్షీట్స్ అంతా ఇస్తారు కదా, సో 1100 ఛార్జ్ చేశారనమాట. అండ్ మనమైతే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ లగేజ్ అంతా కూడా అక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తారనమాట. బాయ్ అయితే ఉన్నారు. సో ఈలోపు మనము అలా వెళ్ళి చూద్దాము అని మేమే వచ్చేసామన్నమాట. ఇంకా మా ఆయన అక్కడ ఫినిష్ చేయనే లేదు, కానీ మేమైతే వచ్చేసాము. రూమ్ నెంబర్ అయితే తెలిసింది కదా, ఓకేలే ఇంకా వెళ్ళి మేము చూసుకుంటాము అని చెప్పి వచ్చాము. సో ప్రతి రూమ్ దగ్గర కూడా ఇలా మంచిగా ప్లాంట్స్, ట్రీస్ చాలా బాగుందండి. రిసార్ట్స్ అంటేనే చాలా గ్రీనరీగా బాగుంటుంది కదా, అదొక ప్రపంచం లాగా ఉంటుంది. సో చాలా రూమ్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా నాకైతే తెలియదు, కానీ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా గార్డెన్ వ్యూ అనమాట. సో గార్డెన్లో ఎంట్రన్స్ ఉంటుంది. సో ప్రతి రూమ్ దగ్గర కుర్చీలు, ఇలా కుర్చీలు ఉంటాయి 2, అండ్ ఒక ఉయ్యాల ఉంటుంది.
అండ్ ఇదంతా మా రూమ్‌కి బ్యాక్ సైడ్ ఇలా ఉందనమాట. సో, కంప్లీట్ ఓపెన్ ప్లేస్ చాలా బావుంది. ఎయిర్ కానీ మంచిగా వస్తూ ఉందనమాట గాలి. చాలా చల్లగా వస్తోంది. అండ్ నేనైతే ఇక్కడ ఉయ్యాల్లో కూర్చొని మంచిగా అలా ఊగుతూ చూస్తూ ఉన్నాను. ఇంకా రూమ్ కీస్ తాలేదు కదా! సో, అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తూ ఇలా కూర్చున్నామనమాట. అండ్ ఈలోపు నేను అని మా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఉయ్యాల చూడంగానే ఎవరికైనా ఊగాలనిపిస్తుంది కదండీ! సో, నేనే ఫస్ట్ అని చెప్పి వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసరికి అలిగి కూర్చొని అలా చూస్తూ ఉన్నారు నన్ను. అండ్ ఎవ్రీ రూమ్‌కి కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా లోటస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. సో, వాటర్‌లో వస్తుంది కదా లోటస్. సో, అదైతే ఉంది. అండ్ స్నేహ చూసారా వచ్చేసింది. స్నేహాని వీడియో తీస్తానంటే ఒక్కొక్కసారి ఓకే అంటుంది. ఒక్కొక్కసారి అలా మూతి తిప్పేస్తుందనమాట. సో, మంచిగా మేమిద్దరం అయితే అలా ఊగుతూ ఉన్నాము. ఈలోపు రూమ్ అయితే ఓపెన్ చేయడానికి కీస్ తీసుకొని లగేజ్ అంతా తీసుకొని వచ్చేసారు. అండ్ రూమ్‌లోకి వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నానండి. సో, రూమ్ అయితే చాలా సింపుల్‌గా ఉంది. మరీగా లేదు. అలా అని మరీ తక్కువగా లేదనమాట. ఓకే. సో, మేముండేది ఒక్క నైట్‌కే కదా! ఇలా సింపుల్‌గా ఉంది. టీవీ, ఒక సోఫా, ఒక బెడ్, వాటర్ బాటిల్స్ అండ్ ఇక్కడ కాఫీ ఇవంతా ఇస్తారు కదా! రూమ్స్ అంటే ఇంక అంతే కదా! సో, ఇక్కడ మెనూ కూడా పెట్టేసున్నారండి. హోటల్ కూడా రెస్టారెంట్ కూడా ఉంది కదా! సో, దానికి సంబంధించింది మెనూ అంతా కూడా మంచిగా ఉంది. రూమ్ సర్వీస్ కూడా ఉంది. సో, మనం ఆర్డర్ చేస్తే రూమ్‌కి తెచ్చిచ్చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా లగేజ్ పెట్టుకోవడానికి ఇలా చిన్నగా ఇచ్చారనమాట. అండ్ తర్వాత మిర్రర్ అయితే చాలా బాగుందండి. చాలా నచ్చింది. లేడీస్‌కి మిర్రర్ అన్నా, ఇలాంటివన్నా చాలా ఇష్టం కదా! మంచిగా రెడీ అవ్వచ్చు అనేసి. బట్ మనం వచ్చిందేం పెళ్ళికి కాదు కాబట్టి సో, ఓకే. బట్ మిర్రర్ అయితే చాలా బాగుందండి. నేను ఎంత హైట్ ఉన్నానో అంతకన్నా ఎక్కువ హైట్ ఉంది. సో, వాటర్ బాటిల్స్ ముందే చెప్పాను కదా! సో, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ అలాగే కాఫీ, టీ చేసుకోవడానికి కూడా ఈ మిషన్ అయితే ఇచ్చారు. కానీ హాట్ వాటర్‌కి మాత్రమే మేము యూజ్ చేసామండి. అంతగా నచ్చలేదు. కాఫీ, టీ కూడా చేసాం కానీ టీ చేయలేదు. కాఫీ చేసా బట్ నచ్చలేదు. అండ్ మేము ముందుగానే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా తెచ్చేసుకున్నాం కదా! దారిలో బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. అండ్ ఇక్కడికి వచ్చాక లంచ్ కూడా చేస్తూ ఉన్నాము. లంచ్ అయితే పులిహోర రైస్ అయితే తెచ్చేసుకున్నామనమాట. అండ్ కర్డ్ రైస్ కూడా. సో, మా అమ్మ ప్రిపేర్ చేసి తీసుకొనైతే వచ్చేసింది. అండ్ మంచిగా తిన్నాము. బీచ్‌కి వెళ్ళొచ్చాం కదా! అలసిపోయినట్లు అనిపించి ఇంకా ఆకలి కూడా వేసి తిన్నామనమాట. తిన్నాక ఇంకా మంచిగా కాసేపు అలా ఒక 5-10 మినిట్స్ ఏమో అంతేనండి. జస్ట్ అలా చిల్ అయ్యాము. వీళ్ళేమో పడుకొని ఉంటానన్నారు. బట్ మనం వచ్చిందెందుకు ఎంజాయ్ చేయడానికా, పడుకోవడానికా రూమ్‌లో అని చెప్పి తిట్టి మళ్ళీ వీళ్ళని రెడీ చేసేసి తీసుకొనొచ్చాను. ఎందుకు అంటే చూడండి. సో, ఎక్కడికి వెళ్తున్నామంటే మనకి రిసార్ట్‌లోనే స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో, స్విమ్మింగ్ పూల్‌లో మంచిగా ఎంజాయ్ చేయడానికని వెళ్తూ ఉన్నాము. అండ్ మేము లంచ్ అంతా చేసేసి అంతా అయ్యేసరికి టైం అయితే 2:30 అయిపోయింది. సో, 2:30కి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము. కాసేపు అలా మంచిగా స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకొని మళ్ళీ బీచ్‌కి పోదాము టైం ఉంటే అని చెప్పి వచ్చామన్నమాట. సో, స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుందండి. పిల్లల కోసం ఒక పూల్ ఉంది. అండ్ అలాగే పెద్దవాళ్ళ కోసం ఒక పూల్ ఉంది. అండ్ అలాగే ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తారు కదా! సో, వీళ్ళని చూస్తూ వాళ్ళు కూర్చోవడానికి మంచిగా చైర్స్ కూడా చాలా బాగా పెట్టున్నారనమాట. చాలా బాగుందండి. వాటర్ కూడా మంచిగా మెయింటైన్ చేశారు. సో, కొన్ని వాటర్స్‌లో క్లోరిన్ ఎక్కువ అలా ఒకలాగా అనిపిస్తుంది కదా! బట్ ఇక్కడైతే అలా ఏ ప్రాబ్లం లేదు. చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ అయితే స్నేహాన్ని కూడా ఈ పూల్లోకే తీసుకెళ్లారు. కాకపోతే దానికి అసలు హైట్ సరిపోవట్లేదు. మునిగిపోతా ఉంది దాంట్లోకి. పొట్టి బుడంకాయ కదా! సో, ఇంకా చిన్నది కదా! అందుకని చెప్పి అందులోకి మునిగిపోతా ఉంది. అక్కడ స్టెప్స్ ఉంది కాబట్టి అలా నిల్చోంది కానీ లేదంటే కిందకి దిగిందంటే కంప్లీట్‌గా మునిగిపోతుంది. మోక్ష బాగా పొడుగుంది కాబట్టి దాని హైట్ మాలాగా చాలా హైట్ అనమాట. సో, దానికైతే కాళ్ళు అందేస్తోంది. మంచిగా ఆడుకుంటోంది. దీనికైతే నేను రాను, నేను మునిగిపోతాను అని చెప్పి పైకైతే వచ్చేసింది. అండ్ ఇంకా నా టాస్క్ అనమాట. ఏంటంటే వీళ్ళేమో ఆడుకుంటున్నారా, దాన్ని ఎంగేజ్ చేయడానికి నేను ఇంకొక పూల్‌లో దిగాలి. నాకేమో నేను రాను, నేను స్విమ్మింగ్ పూల్‌లోకి రాను, నేను వేసుకున్న డ్రెస్ ఏంది, పూల్‌కి దిగాల్సిన
నా వల్ల కాదు, నేను రాను, నేనేం పూల్కి దిగాలి స్విమ్మింగ్ చేయాలి అని రాలేదు అని చెప్తే వీళ్ళేమో లేదు 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 అందరూ దిగాల్సిందే, అమ్మమ్మని కూడా దింపాల్సిందే అన్నారు. కానీ ఈ పూల్లోకి శారీస్ నాట్ అలౌడ్ అనమాట. సో డ్రెస్ వేసుకుంటే రావచ్చు అని చెప్పారు. ఇట్స్ ఓకేలే అని చెప్పి నేను నైట్ డ్రెస్ అది తెచ్చుకున్నాను. బట్ నాకు ఎందుకో ఇంకా కెమెరా ముందు రావాల్సి ఉంటుంది అండ్ అలాగే జనాలు చూస్తారు అనేసి కొంచెం టెన్షన్ అనమాట. సో అలవాటు పోయిందండి. సో నైట్ డ్రెస్సులు ఇవన్నీ నుంచి కొంచెం బయటకు వచ్చేసాను. సో ఆ ప్రపంచం నుంచి చాలా బయటకు వచ్చేసి ఇంట్లోనే ఉండే ప్రపంచానికి అలవాటు పడిపోయి ఇప్పుడు బయటకి అలాంటి డ్రెస్సెస్ వేసుకొని తిరగాలంటే నాకు చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంక చేసేదేమీ లేక అదే డ్రెస్లోనే ఇంకా దీంతోనే దాంట్లోకి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే మంచిగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కదా, ఇదే నాకు ఛాన్స్ అనుకొని జస్ట్ అలాగా చైర్ మీద కూర్చొని చిల్ అయ్యాను. ఇంతలోనే నా టాస్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా స్నేహ కోసం అని చెప్పి వాటర్లోకి దిగాల్సి వచ్చింది. ఫస్ట్ ఇదేమో పాపం వెళ్ళింది, ఆడుకుంటూనే ఉంది. ఇంకా వీళ్ళందరూ ఏం చెప్పారంటే మనం వచ్చింది ఎందుకు, నువ్వు ఊరికే కూర్చొని చూడ్డానికా, వెళ్ళు ఆడు వెళ్ళు ఆడు అని మా అమ్మ ఫోర్స్ చేస్తానే ఉనింది. ఇంకా తప్పదులే, పిల్ల కూడా ఒకటే ఆడుతుంది కదా అనేసి నేను కూడా దిగేశాను అనమాట. సో వాటర్ చల్లగా ఉందండి. మేము వెళ్ళింది 2:30కే, కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మరీ కాదు కానీ ఓకేలాగా కొంచెం చల్లగానే ఉంది. అండ్ ఇక్కడ మోక్షకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు వాళ్ళ నాన్న. దానికి ఎంతసేపటికి స్విమ్మింగ్ అస్సలు రావట్లేదు. చిన్నప్పుడే నేర్చుకో అంటే వెళ్ళలేదు, ఇప్పుడు స్విమ్మింగ్ కావాలి అంటోంది. బట్ దానికి రావట్లేదు అసలు. హాలిడేస్లో అయినా చూడాలి. లాస్ట్ ఇయరే వెళ్ళి జాయిన్ చేపియాలి అనుకున్నాం, బట్ కుదరట్లేదండి. దానికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మనం ఎంతసేపటికి ఫోర్స్ చేయకూడదు కదా. దానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఓకే జాయిన్ చేయించేయచ్చు. అండ్ స్నేహకి ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది. రామ్మ 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 అనేసరికి నేను కూడా దిగేశాను. కాసేపు మోక్ష ఆ పూల్ నుంచి ఈ పూల్కి ఇలా మారుతూ ఆడుకుంటూ ఉందండి. రెండిట్లో మంచిగా హైట్ సరిపోయింది కదా. దానికి స్విమ్ సూట్ కూడా ఉందండి. సో స్కూల్లో వండర్లాకి వెళ్ళినప్పుడు ఈ స్విమ్ సూట్ తీసుకునింది. అబ్బా నాకు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి కూడా మంచి డ్రెస్ దొరికేసింది అనింది. స్నేహాకి వచ్చి మనం బెంగళూరు జయనగర్ షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, ఇంకా అదైతే మంచిగా యూజ్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడ వేసుకున్న డ్రెస్ కూడా జయనగర్లో తీసుకునిందే, చికెన్ కారీ డ్రెస్ అని చెప్పాను కదా. సో అదే ఇంకా కొత్త డ్రెస్సు అనుకుంటూ నేను చాలాసేపు దిగకుండా ఉన్నాను. ఇంకేం చేద్దాం, ఆడుకుందాంలే కాసేపు మనం కూడా, చిన్నపిల్లలు అయిపోద్దామని చిన్న పూల్లో దిగానండి. నా హైట్కి చూసారా ఆ పూల్ ఎంత ఉందో, నా మోకాలకు కొంచెం పైకి ఉందంటే. కాసేపు ఆడి 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 ఎవరైనా చూస్తే నవ్వుతారేమో, నా హైట్ ఏంది పూల్ ఏంది అనేసి కాసేపు అలా కూర్చున్నాను అనమాట. చాలా బాగుందండి. లెగ్స్ అలా పెట్టుకొని వాటర్లో మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా అంతా ఆడుకోవాలి అని. కాకపోతే ఏమంటే అదొకలాంటి ఫీలింగ్, షై ఇది ఎక్కువ అయిపోయిందండి ఈ మధ్య. సో మెల్లగా తగ్గించుకోవాలని చూస్తున్నాను, బట్ ఎప్పటికి తగ్గుతుందో ఏమో తెలీదు. చూసారా ఇక్కడ వెయిట్ చేస్తారు కదా పెద్దవాళ్ళు కూడా, వాళ్ళ కోసం మంచిగా ఎండ లేకుండా అటు సైడ్ కూర్చోడానికి కూడా చైర్స్ అంతా కూడా మంచిగా పెట్టున్నారు. అండ్ పూల్ దగ్గర కూడా ఒక అతను అయితే ఉంటారండి. సో మంచిగా ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా కూడా ఆయన మంచిగా చెప్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాబ్లం లేదండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలా కాసేపు ఆడుకున్నామా, తర్వాత ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ 5 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈవెంట్ అంటే అది ఏంటి అని మీకు చెప్తాను. సో ఆలోపు మీరు బీచ్కి వెళ్ళేసి వచ్చేయండి అమ్మ, మళ్ళీ బీచ్కి వెళ్ళలేరు కదా, ఇక్కడే సరిపోతుంది స్విమ్మింగ్ పూల్ దగ్గరే అని చెప్పేసరికి మేము మళ్ళీ బీచ్కి వెళ్తున్నామండి. అప్పుడే కాసేపే ఆడారు కదా, అంటే ఫుల్గా తడవకుండా ఆడారా, కాళ్ళ దాకే ఆడారు కదా, ఇంకా అందుకని చెప్పి మళ్ళీ లాక్కొని వచ్చేసారండి ఈ బీచ్కి. ఇప్పుడు నేను ఎలాగూ తడిసాను కదా అని చెప్పి నేను కూడా వాళ్ళకన్నా ముందే పరిగెత్తున్నాను అనమాట. అండ్ సో మంచిగా ఇక్కడ ఆడుతూ ఉన్నారు. స్నేహ ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో ఆడేసి వచ్చింది కదా, దానికి చలి స్టార్ట్ అయిపోయింది. చలి 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 అంటోంది. కాసేపు ఆడుతుందా, సన్నగా ఉండడం వల్ల చలి ఎక్కువ అనిపిస్తుంది దానికి, కానీ ఆడాలనేసి ఇంట్రెస్ట్, కాకపోతే దాని బాడీ సహకరించదనమాట. అండ్ ఈలోపు నేనైతే ఇలా ఒక వీడియో అయితే తీసేసాను.
సో ఇలా మంచిగా కొప్పు ఒకటి కట్టేసుకొని అలా ఉన్నానన్నమాట. అండ్ మోక్ష చూస్తున్నారా ఎంత బాగా ఆడుతోందో. వీళ్ళకి నెల్లూరు బీచ్కి వెళ్ళి 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 బాగా అలవాటైపోయింది. స్నేహ అలా కూర్చునిందా వాటర్ దాని మీదకి వచ్చేసి ముక్కులోకి వెళ్ళిపోయిందంట, ఏడుస్తూ ఉంది. అండ్ తర్వాత ఇలా మంచిగా కాసేపు అయితే బీచ్లో కూడా ఎంజాయ్ చేశారండి. కాసేపు ఏం లేదు, ఇక్కడికి 3కేమో వచ్చేసాము, 3:30కో వచ్చాము. తర్వాత ఇంకా 5 దాకేమో మంచిగా ఇక్కడే ఉన్నామండి. ఆయన చూసారా, ఆయన పేరు రాసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళ వైఫ్ పేరో వాళ్ళ లవ్వర్ పేరో రాస్తారు. మా ఆయనేమో ఆయన పేరే రాసుకుంటున్నాడు. హాఫ్ ఆఫ్ ద నేమ్ రాసేసి మళ్ళీ స్నేహాన్ని రాయమని చెప్తున్నారు. ఇదేమో మంచిగా దానికి బలం లేకుండా అలా రాసింది. ఈలోపు అల కూడా వచ్చేసిందండి. ఫస్ట్ కొంతసేపు రానేలేదు, మళ్ళీ మాత్రం వచ్చేసింది. అండ్ ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా బీచ్కి వచ్చినప్పుడు, ఇలా నేమ్స్ రాసుకోవడము చాలా బాగా ఉంటుంది కదా. మనం రాసిన ఫ్యూ సెకండ్స్కే వాటర్ అంతా వచ్చేస్తుంది. స్నేహ బుల్లి బుల్లిగా అలా రాసిందనమాట. సో చేతికి నొప్పి లేకుండా, భూమికి నొప్పి లేకుండా రాసేసింది. నేను వెళ్ళి కావాలని దాన్ని తుడుపుతున్నాను పోవాలనేసి, బట్ అదేమో పోవట్లేదండి, వాటర్ కూడా రావట్లేదు. కాసేపు అయితే అలానే ఉనింది. అండ్ నా పేరు రాసుంటే ఫస్టే వాటర్ వచ్చేసేదేమో. నేను ఇంకా సరే అని కాళ్ళతో రాస్తూ హెల్ప్ చేస్తున్నాను, ఈలోపు వాటర్ వచ్చేసింది. మనం అలా లెగ్ పెట్టామో లేదో వాటర్ వచ్చి మొత్తం తుడిసిపోయిందనమాట. అండ్ ఇలా చాలా యాక్టివిటీస్ అంతా కూడా ప్లే చేస్తూ ఉంటారు కదా పిల్లలు. చిన్నతనంలో మనం కూడా చాలా బాగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. కానీ మేము చిన్నప్పుడు అంతగా ఇలా బీచెస్లో అలా ఎంజాయ్ చేయలేదు. కానీ ఆఫ్టర్ మ్యారేజేనండి మేము బీచెస్కి వెళ్ళింది. నాకు తెలిసి బీచెస్కి వెళ్ళింది, ఇలా ఎంజాయ్ చేసింది, చాలా మంచిగా ఫన్ యాక్టివిటీస్ ఇవంతా కూడా మ్యారేజ్ తర్వాతే. సో మ్యారేజ్కి ముందు మేము అంతగా వెళ్ళే వాళ్ళం కాదు. సో ఇలా కూర్చునేస్తాం అనమాట. కాసేపు అలా వాటర్తో ఆడి ఆడి ఇంకా అలసిపోయి ఇలా కూర్చుంటాము రిలాక్స్ అవుతూ. సో రిలాక్స్ అవుతూ కూర్చొని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఈలోపు చూసారా మబ్బులు ఎలా వచ్చేసాయో. వర్షం ఏమన్నా పడుతుందేమో అంటే అస్సలు వర్షమే పడలేదండి. అండ్ ఈలోపు స్నేహ కొండ చేస్తూ ఉంది. కొండలాగా చేసి అది మట్టి అంతా ఒక చోటికి మంచిగా కలెక్ట్ చేస్తూ ఉంది. అండ్ స్నేహ అలా చేస్తూ ఉంటే మోక్ష ఇంకొక గేమ్ ఏదో ఆడుతూ ఉంది. వీళ్ళకి చాలా బాగుంటుంది కదా బీచెస్లో. పిల్లలకి చాలా బాగా ఎవరు ఎంజాయ్ చేస్తారంటే పిల్లలే. సో బీచ్లో ఇక్కడ చీరాల బీచ్లో శాండ్ కూడా చాలా మెత్తగా ఉందండి. అంటే చాలా సన్న ఇసుక అంటారు కదా, అలా ఉందన్నమాట. సో చాలా బాగుంది, నైస్గా స్మూత్గా భలే ఉంది. అండ్ మేమేమో మా పాటికి మేము బీచ్ దగ్గర ఉంటే స్నేహ ఇంకా బీచ్లోకి రాకుండా ఇసుకలో కూర్చొని ఆడుకుంటూ ఉంది. ఇంకా అదొకటే ఉందని వాళ్ళ నాన్న కూడా వెళ్ళి కాసేపు దాన్ని ఎంగేజ్ చేశారు. సో స్నేహ కానీ మోక్ష కానీ బీచ్కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్నేహ మోక్ష కన్నా హృతిక ఉంది కదా మా సిస్టర్ వాళ్ళ పాప, అదైతే అసలు బీచ్ వదిలి బయటకే రాదండి. సో మేమైతే ఇక్కడ హృతికాని చాలా మిస్ అయిపోయాము. మేము చెప్పాం వాళ్ళని రమ్మని, బట్ ఫీవర్ హెల్త్ బాగాలేదు కదా, ఇంకా మళ్ళీ బీచ్కి వస్తే అది అస్సలు ఆగదని చెప్పి వాళ్ళు ఇంకా రాలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ లైన్స్ అంతా బైక్ వెళ్ళింది కదా అదనమాట. సో చాలా బాగుందండి. అంటే బీచ్ దగ్గర ఆ బైక్స్, ఆ అలలు చాలా మంచిగా అనిపించింది. అండ్ స్నేహ ఏమో అస్సలు అలసిపోకుండా మంచిగా ఆడుకుంటూనే ఉంది. మా అమ్మ చూసారా, ఒక అల వచ్చేసరికి అట్లా ఊపి ఇట్లా పడేసింది మా అమ్మని. ఇంకా లేయలేక కూర్చుంటే లేయలేక అదొక ప్రాబ్లము. సో అంతే కదా ఏజ్ అయిపోతే. మా అమ్మ అయితే ఏజ్నంతా కన్సిడర్ చేయదన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, తర్వాత ఇంకా కట్టి పట్టుకొని తిరిగేటప్పుడు నేనేమి ఎంజాయ్ చేస్తాను అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మా నాన్న అయితే బీచ్లో బాగానే ఎంజాయ్ చేస్తాడు, కానీ ఎక్కడికి రారనమాట. ఎప్పుడో ఒకసారి నెల్లూరు బీచ్ అలా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది చూస్తున్నారా, ఈ చైర్స్ అయితే నైట్ అంటే మనం ఫుడ్ ఇక్కడికే ఆర్డర్ చేస్తే నైట్ టైంలో
మనకి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు, కానీ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో ఎవరికైనా మూన్ లైట్ డిన్నర్, ఎవరైనా లవ్వర్స్ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లవ్వర్స్ అని చెప్పకూడదులేండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వెళ్తే ప్లాన్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఇదైతే అయిపోయింది కదా, ఇంకా చాలా యాక్టివిటీస్ అండ్ చాలా ఉంది. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేను ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. కంటిన్యూస్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని చూస్తూనే ఉండండి. సో ఇంకా మరిన్ని నా ఛానల్లో వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.